మంచి నటిగా పేరున్న నిత్యా మీనన్ ఈ మధ్య కాలంలో సినిమాలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్య ఈమె నటించిన సినిమాలలోని పాత్రలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకర్షించడం లేదు. ఆమె నటించిన సినిమాలు హిట్ అయినా ఆమెకు విమర్శలు మాత్రం మిగులుతున్నాయి. దీనితో నిత్యా మీనన్ లో డెసిషన్ పవర్ తగ్గిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి జంటగా నిత్యా మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా నిత్యా మీనన్ కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిపోతుందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ జనతా గ్యారేజ్ యూనిట్ వరకు చేరడంతో దర్శకుడు కొరటాల శివ తన వ్యూహం మార్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నిత్య సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండేలా కొరటాల శివ డిజైన్లు చేసినట్లు టాక్. నిత్య ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో కనిపించడమే కాకుండా ఆమె పెర్ఫార్మెన్స్ కు ఈ సినిమాలో చాలా కీలకమైన ప్రాధాన్యత ఉండేలా ఈమె పాత్రను తీర్చిదిద్దినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను జూలై 23న అత్యంత ఘనంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను 100 కోట్ల కలెక్షన్స్ సినిమాగా మార్చాలని జూనియర్ తన దృష్టి అంతా ప్రస్తుతం ఈ సినిమాపైనే పెడుతున్నాడు. జూనియర్ రికార్డుల కోరికను ఈ సినిమా తీర్చడమే కాకుండా నిత్యా మీనన్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చే సినిమాగా మార్చడానికి కొరటాల శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అని టాక్.